నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి ఐడిటీవీ మన ఉనికి మన వాణి పుష్ప 2 ప్రీమియర్ షో వివాదం తర్వాత జరిగిన ఘటనతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి ఉల్లాసం కాస్త ఆవిరైపోయింది ఉత్సాహం కాస్త నీరుగారిపోయింది రేవంత్ ప్రభుత్వ తీరుతో షాక్ లో ఉన్న టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు ఏం చెప్పినా ఎలా మాట్లాడినా కష్టమే అన్న ఆందోళనతో ఉన్నారు ఇలాంటి టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు టాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి సినిమా రంగానికి సంబంధించి పవన్ చేసిన ఆ వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి ఇంతకీ పవన్ చేసిన ఆ కామెంట్లేంటి అందులో అంతగా ఆకర్షించే విశేషాలేంటి తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా సాగుతున్న పుష్ప 2 తొక్కిసలాట వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ సినిమా ట్విస్టులను తలపిస్తుంది ప్రీమియర్ షో వేళ సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్తో విడుదలైన దగ్గర నుంచి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తాజాగా ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ సీసీ ఫుటేజ్ చూపిస్తూ పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి నాయకులు దాడి వరకు ప్రతి విషయం వివాదంలో భాగమైంది ఈ విషయంపై అంతకు ముందు స్పందించి ట్వీట్ పెట్టిన సినిమా ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నల పరంపర తర్వాత కాస్త సైలెంట్గా ఉన్నట్టే కనిపిస్తున్నారు ఏం మాట్లాడితే ఎలాంటి స్పందన వస్తుందో అన్నట్టుగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకోవడం అంటే సాధారణ విషయమై కాదని అనుకుంటున్నట్టుగా నడుచుకుంటున్నారు ఇప్పుడు జరుగుతున్న వివాదం ఎలా పరిష్కారం అవుతుందా అని ఆఫ్ ద రికార్డ్గా ఎదురు చూస్తున్నారే తప్ప ఎవరు పరిష్కారానికి నేరుగా ముందుకు వస్తున్నట్టు కనిపించడం లేదు ఇలాంటి తరుణంలో టాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగి ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు సడన్గా సినీ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ఈ సందర్భంగా సినీ రంగాన్ని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మన్యం పరిధిలో చాలా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు రావాలని పిలుపునిచ్చారు మన్యం పరిధిలోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్లకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి హోదాలో కోరారు విదేశాల్లో ఉండే అందమైన ప్రదేశాలు మన దగ్గర కూడా అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు మన పల్లెల్లో ఉన్న ఎన్నో అందమైన లొకేషన్లపై దృష్టి పెట్టాలని కోరారు అలాంటి ప్రాంతాల్లో మన సినీ ప్రముఖులు షూటింగ్స్ చేస్తే గిరిజనులకు కూడా ఉపాధి కలిగి వారి జీవితాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ కేవలం కాకతాళీయంగానే ఈ కామెంట్లు చేసినట్లు అర్థమవుతుంది తెలంగాణలో పుష్ప 2 వివాదానికి ఏం మాత్రం సంబంధం లేకుండానే పవన్ కామెంట్ల తీరు ఉంది కానీ పొరుగు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కారణంగా టాలీవుడ్ పెద్దలు అంతర్గతంగా కంగారులో ఉన్న సమయంలో పవన్ ఇలా మాట్లాడడమే అసలైన టాపిక్ అవుతుంది నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు వినియోగించుకుంటే ఎలా ఉంటుందన్న చర్చ కూడా అంతర్గతంగా టాలీవుడ్లో జరుగుతున్నట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి టాలీవుడ్కు రేవంత్ ప్రభుత్వం అండగా లేదని కాదు కానీ పుష్ప 2 వివాదంలో చూపిన దూకుడు మాత్రం సినీ పరిశ్రమకు చెందిన పెద్దలను కంగారు పెట్టిందని చెప్పాలి మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి సినీ పరిశ్రమతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు మరో పార్టీ జనసేన ఆ పార్టీ అధినేత పవన్ సినీ చరిష్మా గురించి దేశం మొత్తం తెలుసు మిగతా పార్టీ అయిన బీజేపీ కూడా ఇప్పటి వరకు సినీ ప్రముఖులతో ఎలాంటి కయ్యానికి దిగింది లేదు అందుకే టాలీవుడ్ కార్యకలాపాలను ఏపీ కేంద్రంగా నిర్వహించుకుంటే మంచిదేమో అని కొందరు సినీ పెద్దలు భావిస్తున్నారట త్వరలోనే దీనికి సంబంధించిన ప్రభావాన్ని కూడా మనం చూసే అవకాశం ఉందని తెలుస్తుంది ఇకపై ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా కుదిరితే విజయవాడలో కలిసొస్తే విశాఖపట్నంలో నిర్వహించుకోవాలని కొందరు ప్లాన్ చేస్తున్నారట చూస్తుంటే ఇప్పటికిప్పుడు కాకుండా త్వరలోనైనా ఇందుకు సంబంధించిన ప్రభావం అయితే టాలీవుడ్లో కనిపించే అవకాశాలున్నట్లు అంతా అనుకుంటున్నారు అదే జరిగితే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు కూడా ఆ దిశగా ప్రోత్సాహం కలిగించినట్లుగానే భావించవచ్చు మరి నిజంగానే టాలీవుడ్ పరిశ్రమ త్వరలోనే హైదరాబాద్ నుంచి ఏపీకి తరలే అవకాశం ఉంటుందా ఇందుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి